ధర్మవరం పట్టణంలో సిల్క్ సిటీగా పేరున్నటువంటి ధర్మవరం పట్టణంలో ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ధర్మవరంలో పరిస్థితి రోడ్లు ఇవి. జగన్ రెడ్డి పాలనలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ చేస్తూ రోజు అభివృద్ధి చేస్తారని చెప్పుకుంటున్నటువంటి ధర్మవరం మెయిన్ రోడ్ ఇది. అంటే అనంతపూర్ నుంచి ధర్మవరానికి ఇటు కదిరికి చెన్నైకి పోయే రోడ్డు కనెక్టివిటీ రోడ్ ఇది. ఇది కనెక్టివిటీ రోడ్ ఇది. ఇది ఒకసారి ఎంతలో అవుతుందో కొంత చూస్తే ఇది కనెక్టివిటీ రోడ్ ఇది. ఇది ధర్మవరం ఎంట్రన్స్లో ఉండే పరిస్థితి. ఎంట్రన్స్ స్టార్టింగ్ సిల్క్ సిటీ అని ఇంత పేరు ఉంది దేశంలోనే ధర్మవరానికి. ఇటువంటి ధర్మవరంలో ఉన్నటువంటి దుస్థితి ఎక్కడ చూసినా ధర్మవరంలో ఇదే పరిస్థితి. మళ్ళీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చేయొచ్చు వచ్చాయి ఈ యొక్క జగన్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి. చూడు జగన్ రెడ్డి పాలనలో ఇది ధర్మవరంలోకి ఎంట్రన్స్ రోడ్, ఇది ముఖ్యమైన రోడ్ ఇది. బస్సుది పక్కది బస్సుది పక్కది బస్సు వస్తాను చూడ ఒకసారి. బస్సుది చూడు బస్సుది ఎంత అద్వానం అట్లా నువ్వు అట్లా ఎందుకు బామ్మ బామ్మ బస్సులు వస్తున్నాయి. ఏమే మట్ట మేమే ఆపిస్తాం లేండి, వాళ్ళు అట్లా వేయరు కదా. నాణ్యాలు అయిందా వేయరు, వాళ్ళు వేయట్లే తెలుసు. అతి ఆ ట్రాక్టర్ ఆ తిప్పర్లది ఎంత ఎంట్రన్స్ ధర్మవరం ఎంట్రన్స్ ఇది. మళ్ళా రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నన్ను అంతా చూడండి, నేను అంతంగా ఉన్నామని ధర్మవరం తిరుగుతూ అంటాడు. మళ్ళా ఈ కేతిరెడ్డి చూడలేదు. ఆర్టీసీ డ్రైవర్లు కూడా చెప్తా ఉన్నారు లాస్ట్ మీరన్నా చెప్పింది సార్ ఈ మట్టన్న తెలియదు సార్ అని అడుగుతున్నారు. ఏమి ఎన్ని ఏళ్ళు? 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళ నుంచి ఇది ఇబ్బంది. వర్షం మొత్తం ఎట్లుంటుంది ఆయన పోయే కాదా ఇబ్బంది ఇట్లా వాళ్ళ 3 ఏళ్ళు అవుతా 3 ఏళ్ళు అవుతుందా? ఈ బ్రిడ్జి రిపేర్ పేరు చెప్తున్నారు. ఈ బ్రిడ్జి పేరు చెప్పుకొని చూపించు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో 3-4 సంవత్సరాలు దాదాపు అయింది నేను చూస్తా ఉండా. ఎన్ని రోజుల రోడ్ ఇట్లుంటుంది? చాలా రోజులు అయిందా? 2-3 ఏళ్ళు అయిందా? ఇట్లా ఏపీలో అట్లా పెట్టారు. ఇది ఆటోకి ఇబ్బంది లేదా మీకు? సింగిల్ రోడ్ లో ఉంది. వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది. అవునా? పోయే కాదు అవునులే వర్షాకాలం అంతా. అవును ఎవరి వరకు నిలబడిపోతాయి. మిట్టండి తెలుదు పడినా అంటే పనాలు పోతాయి దీంట్లో. రైట్ రైట్ నిదానంగా వెళ్ళండి, నిదానంగా అండి. బాగుంది. గుడ్ మార్నింగ్. ఈ రోడ్లో చెల్లేవు ఎవరు ఇక్కడ రారా? బాగుండి రోడ్లే పోతారా? బాగుండి రోడ్లు చేస్తారా? సైడ్ ఇండి మీరు బండ్లకు. చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. చూపించు. ఎవరబ్బా మీదంతా ఎవరేనా? అవునా? వర్షం వచ్చే పోయే కట్టింది రోడ్లో పాదా? వాళ్ళకంటే 10,000 పడతాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు. అవును అవును 10,000 పడుతుంది కాబట్టి ఆటో వాళ్ళు ఏం చెప్పలేదా? మన బండి వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. అవును పాపం మళ్ళీ ఆటో వాళ్ళు చెప్తే ఆ 10,000 పడకూడదు చేస్తారేమని భయం వాళ్ళకు. అంతే కదా? రైట్. మనకి మీకేం భయంగా అదే మళ్ళా. అవును అవునులే. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా రోడ్లు గుంతలు పడిపోయి అధ్వాన్నంగా ఉన్నాయి. ధర్మవరంలో చూస్తే మరి ఎక్కడ చూసినా ఏ రోడ్డుకి వెళ్ళినా ధర్మవరం టౌన్లో చూసినా ధర్మవరం రూరల్ ఏరియాలో పల్లెల్లో చూసినా ఎక్కడ చూసినా అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఈ 18 ఈరోజు రేపు ఈ యొక్క రోడ్లు బాగుపడే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. ధర్మవరంలో ఈ కేతిరెడ్డి ఎమ్మెల్యే అంటే జగన్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి
రోజు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ధర్మవరం తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ఏ రోడ్లో తిరుగుతున్నాడో ఆయన ఎక్కడ తిరుగుతుందో తెలియదు, కానీ ఎక్కడ బాగుంటే సందులు రోడ్లు ఆ సందుల్లోకి వెళ్ళి చూసుకుంటా ప్రజలు మభ్య పెడతా ఉన్నాడు. ఈ రోడ్లో వచ్చి గుడ్ మార్నింగ్ చేసి రోడ్లు బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి హితో పలుకుతా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళు చేయకపోయినా 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేస్తాం. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గం, ధర్మవరం పట్టణం కానీ, ధర్మవరం రూరల్ ఏరియాలో కానీ ఖచ్చితంగా అన్ని రోడ్లు డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. అదే ఇంతకుముందు చూసాం ఆర్టీసీ డ్రైవరు ధర్మవరం ఎంట్రన్స్లో వాపోయాడు. ఆయన సార్ మీరన్నా వేయించండి రోడ్డు అని చెప్పాం. ఆయనకు కూడా మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా ఆ రోడ్డుని డెవలప్ చేసి ఆ రోడ్డుని బాగు చేసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఆ ఆర్టీసీ డ్రైవర్ కూడా, ఎందుకంటే ఆయన చాలా ఆవేదనతో చెప్పాడు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం సార్, ఎప్పుడు చూసినా ఇంత ఈ రోడ్డు పట్టించుకోలేదని చెప్పారు. తప్పకుండా ధర్మవరం ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క గుంతల రోడ్డును కూడా తప్పకుండా జనసేన పార్టీ మరమ్మతులు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.